వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్ళీ దర్యాప్తు జరపాలి మొదటి నుంచి అన్నటువంటి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అది అవసరం లేదంటూ ఓ పని చేయండి, మీరు కింద కోర్టుకు వెళ్ళి అక్కడ చెప్పుకోండి మీ వాదనలు అని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి కోర్టుని ఆశ్రయించడం, అయితే దాన్ని కోర్టు తోసిపుచ్చడం జరిగింది. ఇప్పుడు సునీత మరొకసారి ఈ అంశం మీద కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిబిఐ తదుపరి దర్యాప్తు పరిధిని కేవలం 2 వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ ఇప్పుడు సునీత సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు నిర్ణయం తాము లేవనెత్తిన అంశాలకు సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందన్నది సునీత వాదన. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం మీద 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించడం, ట్రయల్ కోర్టు దాంట్లో ఆదేశాలను బేస్ చేసుకుని విచారించి 2 వ్యక్తులకు సంబంధించిన అంశాల మీద మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ పాక్షిక ఉత్తర్వును సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల్లో తన నివాసంలో దారుణ హత్యకు గురైనటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, భారతిని వీళ్ళందరినీ లాక్కురావాలన్నటువంటిది సునీత ఉద్దేశం. ఇప్పుడు సుప్రీంకోర్టే దాన్ని తోసిపుచ్చింది. కింద కోర్టులో వాదన వినిపించమంది, కింద కోర్టు కూడా తోసిపుచ్చితే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఏం జరుగుతుందో చూడాలి.